మాట్లాడండి. కావలసిన జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా. మీ చిత్తానుసారమైన జీవితాలను జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మాలో నా విధేయత తీసివేయండి, సరిచేయండి. పరిశుద్ధమైన, నీతికరమైన, యథార్థమైన నీ బిడ్డలుగా తయారయ్యే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. లోకమురికి మాలిన్యములు మమ్మల్ని అంటకుండా మీ కొరకు నమ్మకంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క విషయంలోనూ మీ నామ మహిమార్థమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలకై మీకు స్తోత్రాలు. తిరిగి రావాల్సిన సకాలంలో నడిపించండి. ఈ విందున్న సమయాన్ని మాకు ఆశ్చర్యకరంగా తీరుకరంగా చేయండి ప్రభా. ఏ బిడ్డలు ఎటువంటి అవసరత వచ్చారో మాకు తెలియదు, కానీ వారిని జ్ఞాపకం చేసుకునండి, వారిని దర్శించండి, వారిని మీ కొరకు ప్రతిష్ఠించండి. ఈ ప్రకారం జరిగినట్లు ఏ అతి పరిశుద్ధ నామమున అతి వ్యక్తుల వినయంతో ప్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినములన్నా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి దినము మనము ఎవరికి దగ్గర అవుతున్నామండి? రోజు రోజుకు దేవునికి దగ్గర అవుతున్నామా, శోధనకు దగ్గర అవుతున్నామా? శోధనలు ఎక్కువ జీవితంలో కనిపిస్తున్నాయి కదా. జీవితాన్ని కనుక గమనించినట్లయితే చాలా మంది చాలా బాధలు పడిపోతూ ఉంటారు. నాకే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, రోజుకి నా జీవితం ఎందుకు ఇట్లా తయారవుతుంది, అసలు రోజుకి ఎందుకు అంత చిక్కని ప్రశ్నలు నాకే ఎదురవుతున్నాయి అని చాలా మంది రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటారు. కొంతమందికి తెలియని మనోవేదన, కొంతమందికి తెలియని దుఃఖము. బయటికి చెప్పుకోలేరు, బయట అడగలేరు, ఎవరిని చెప్పలేరు, ఎవరిని అడగలేరు, కానీ వారి మనసులో తెలియని దుఃఖము, తెలియని బాధ. అయితే ఎట్లాంటి వారినైనా సహితము మార్చగలిగిన గొప్ప శక్తి ఎవరికి ఉందండి? పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాది దేవుడు మనతో హన్నా ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మన ప్రారంభ దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. బైబిల్ గ్రంథంలోని 31 ప్రార్థన వీరుల యొక్క సంపుటికను మనం జ్ఞానం చేసుకుంటున్నామని. వారిలో కనుక మనం గమనించినట్లయితే లోకంలో కూడా ఉంటుంది కదా స్త్రీలు ముందు అని. కాబట్టి స్త్రీలను ముందుగా మనం ఉంచుకొని ఒక్కొక్కరిని ధ్యానం చేసుకుంటూ వచ్చాము. మొన్నటి వరకు పాత నిబంధన గ్రంథంలో ఉన్న స్త్రీలను ధ్యానం చేశాము. ఒక 2 వారాల నుంచి క్రొత్త నిబంధనలో ఉన్న స్త్రీలను మనం జ్ఞానం చేస్తున్నాము. వారిలో భాగముగానే మనకు ఎవరు ఇప్పుడు మన యొక్క సంపుటికలోకి వచ్చారు అంటే హన్నా వచ్చారండి. ఎవరు వచ్చారు? హన్నా. ఈ హన్నా ఎవరు అని కనుక మనం గమనించినట్లయితే ఆమె గొప్ప సేవ చేసిన, గొప్ప ప్రవక్తగా ఉన్న, గొప్ప దైవ జనుడుగా ఉన్న సమూయేలు యొక్క తల్లి అని మనం చెప్పుకోవచ్చు. సమూయేలు యొక్క తల్లి. అయితే ఈ హన్నా గురించి కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమెకు లోకములో లేని ఆనందం అంటూ ఏది లేదండి. అన్నీ ఉన్నాయి, ఈమెకు అన్నీ ఉన్నాయి, కానీ ఈమెకు ఒకే ఒక కొరత. అది ఏంటి అని అంటే బిడ్డలు లేరు. మనం కూడా అంతే కదా. కొన్నిసార్లు చాలా అన్నింటిలోనూ మనం హ్యాపీగానే ఉంటాం, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత ఉంటుంది కదా. కొంతమందికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు, కొంతమందికి అన్నీ ఉన్నా కూడా ధనం వారి దగ్గర ఉండదు సరిగ్గా ఉండడానికి, కొంతమందికి కుటుంబ వ్యవహారాలు ఉండవు, కొంతమందికి సమాధానం ఉండదు, కొంతమందికి శాంతి ఉండదు, కొంతమందికి మాట్లాడడం రాదు, కొంతమందికి అందం ఉండదు, కొంతమందికి కోపం ఎక్కువ, కొంతమందికి సరైన గుణం ఉండదు. ఇలా కనుక మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఒక మైనస్ ఉంటుంది, ఒక ప్లస్ ఉంటుంది కదండి. ఎందుకంటే మనుషులు ఎవరు పర్ఫెక్ట్ కాదు కనుకనే మనం ఏమైపోయాము, మానవులుగా ఈ లోకంలో ఉన్నాము. మనమే పర్ఫెక్ట్ అయితే మనము ఎవరితో ఏకీపించే వరము? దేవాది దేవునితో మనం కూడా ఎప్పుడో కొనుక్కోబడే వారము. మనలో ఉన్న ఆ ఇంపర్ఫెక్షన్స్ మొత్తం పోయే వరకు దేవాది దేవుడు మనల్ని ఏం చేసుకుంటాడంటే సరిచేస్తూనే ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే బంగారం ఒక రుచి, ఒక రంగు, దానికి ఒక రూపం రావాలంటే దాన్ని ఏం చేస్తారండి? బంగారాన్ని ఏం చేస్తారండి? కొలిమిలో వేసి కాలుస్తారు. ఆ కొలిమిలో వేసిన తర్వాత దాంట్లోని చెడంతా పోయి నాణ్యత బయటకు వచ్చిన తర్వాత దాంట్లో కలపవలసినవి కలిపి దాన్ని ఏం చేస్తారు? మనం అడిగిన డిజైన్లో, మనం అడిగిన రూపంలో దాన్ని దాలుస్తాం కదా, రూపాన్ని దాలుస్తారు. అలాగే దేవుడు కూడా మన జీవితం సరి అయ్యేంత వరకు మనకి ట్రయల్స్ తప్పవు. కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఎన్ని రోజులు నేను భరించాలి అని అంటే మనము దేవునితో అంకితం అయ్యేంత వరకు, మనము దేవునిలో నాటబడేంత వరకు మనకి ట్రయల్స్ తప్పవు. మీరు కనుక ఒకసారి గమనించినట్లయితే ఒక చిన్న మొక్క జీవితాన్ని మీరు తీసుకోండి. ఒక చిన్న పాకే మొక్కను కనుక మనం గమనించినట్లయితే అది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దగ్గర నుంచి దానికి ఏముండదండి? ఫ్రీడమ్ ఉండదు. దాన్ని ఏం చేస్తారు? ముందు ఒక కర్ర కడతారు కదా, దాని ముందు ఒక కర్ర కడతారు. కర్ర కట్టిన తర్వాత అయినప్పటికీ కూడా అది బలాన్ని తెచ్చుకుని ఎండకు ఎండి వానకు తడిచి భూమిలోని నీరుని తీసుకుని ఆ పోషకాలతో కొంచెం పెరగడం మొదలు పెడుతుంది. అది ఇంకా పైకి వచ్చిన తర్వాత మరలా దాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు? మరలా కడతారు. అలా కొంచెం ఎదిగిన తర్వాత మరలా దానికి ఉంటుంది. మరలా ఆ పరీక్ష కూడా పాకిన తర్వాత దాన్ని ఇప్పుడు దేని మీద పాకిస్తారు?
పందిరి మీద పాకిస్తారు. పందిరి మీద పాకినప్పుడు కొన్నిసార్లు దాని కొమ్మల కింద పడిపోతే మరలా తీసి దేని మీద వేస్తారు, పందిరి మీద వేస్తారు. ఆ తర్వాత ఇలా మనం గమనించినట్లయితే అది పైకి 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 వెళ్ళే కొద్ది రోజులైన తర్వాత ఏం చేస్తారు, దాని ఉన్న తాళ్ళన్నీ తెంపేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అది ఏమైపోయింది, స్వతంత్రాలు అయిపోయింది. అది ఏమైందండి, స్వతంత్రాలు అయింది. అంటే దాని కాంటను ముదిరే కొద్దీ దాన్ని ఏం చేస్తారు, ఫ్రీ అవుట్ చేస్తారు. అంతే, మొదలు ఒక కట్టు వదిలేస్తారు. ఇక దాని ఇష్టం, కొమ్మలెట్టు బాగుతుందో దాని ఇష్టం, అది వెళ్తుందో దానికి ఇష్టం. మనం కూడా అంతే, దేవుళ్ళు అంట కట్టబడేంత వరకు, దేవునికి మన మీద నమ్మకం ఉండేంత వరకు, మన మీద దేవుని నమ్మకము కరుణ కలిగేంత వరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా అండి, కొంచెం కంజెస్టెడ్గా పట్టుకుని ఉంటాడంట. కొన్నిసార్లు ఇరుకైనా సర్దుకోవాల్సిందే, సమస్యలున్నా సర్దుకోవాల్సిందే, మనశ్శాంతి లేకపోయినా, కుటుంబ సమస్యలైనా ఏమున్నా కూడా మనం ఎవరికి మొరపెట్టాలో తెలుసా అండి, దేవునికి మొరపెట్టాలి. మరి మన ముందు ఈ మాట్లాడుకుంటున్న స్త్రీ అవన్నీ చేసిందా అంటే అవును, అవన్నీ చేసిందండి. ఆమె జీవితాన్ని ఒకసారి దగ్గరగా చూసే ప్రయత్నం చేద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథము 10వ వచనము 10వ అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు హన్నా గురించి కొన్ని లేఖనాలు రాయబడి ఉంటాయండి. దయచేసి చూద్దాం ఒకసారి, దయచేసి చదవగలరా, సహాయం చేయగలరా? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందామండి. చాలండి, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఆ మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ వస్తే మనకి హన్నా యొక్క జీవిత చరిత్ర కనపడుతుంది. హన్నా ఎక్కడ ఉంటుందండి, ఏ ప్రాంతంలో ఉంటుంది, ఏ ప్రాంతంలో ఉంటుందండి హన్నా? అక్కడ రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో. హన్నా ఏ ప్రాంతంలో నివాసం ఉంటుందని రాశారు అక్కడ. చదువుదాం ఒకసారి, మొట్టమొదటి అధ్యాయాన్ని చూద్దాం రండి. దయచేసి సమూయేలు గ్రంథము మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుకుందాం. ఎఫ్రాయిము మాన్యమందు రామాథయ యోసేపు పట్టణపు వాడొకడు ఉండెను, అతని పేరు ఎల్కానా. ఇప్పుడు ఈమె ఎక్కడ ఉంటుందండి, రామాలో ఉంటుంది. ఏ ప్రాంతంలో ఉండండి, రామా అనే ప్రాంతంలో ఎల్కానాకు భార్యగా ఈ హన్నా అనే ఒక స్త్రీ మనకి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే అందరికి లాగానే ఈమెకు కూడా ఒక చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అని కనుక మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈమె చరిత్రలోకి వెళ్లే ముందు ఈమె బ్యాక్గ్రౌండ్ చూద్దాము. ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే ఈమె భర్త పేరు ఏంటండి, ఎల్కానా. ఇతని ఉద్యోగం ఏంటండి, ఎల్కానా ఉద్యోగం ఏంటి, ఏమని రాయబడింది ఒకసారి చూద్దామా దయచేసి అక్కడ. ఎఫ్రాయిముడైన చదవండి, ఇతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇతని యొక్క ప్రొఫెషన్ ఇక్కడ రాయబడలేదు, కానీ చరిత్ర ఏం చెప్తుందంటే ఇతను ఒక ఆర్మీకి సంబంధించిన అఫీషియల్ గా వర్క్ చేస్తున్నాడని మనకి చరిత్ర చెప్తుంది. అయితే ఇతని యొక్క లక్షణం ఏమిటంటే ఇతనికి ఎంతమంది భార్యలు ఉన్నారండి, 2 భార్యలు ఉన్నారు. అసలు 2 భార్యలు ఎందుకున్నారు, దీనికి కలిగిన కారణం ఏంటి, మనం ఎందుకో జ్ఞానం చేసుకుందాం రండి. అయితే జరిగిన విషయం ఏమిటంటే పూర్వ కట్టుబాట్ల ప్రకారం కనుక మనం గమనించినట్లయితే ఒక స్త్రీ ఎంత తెస్తుంది అనేది ముఖ్యము కాదు, ఎంత కట్నము, ఎంత బంగారము, ఎంత నగలు, ఎంత సామాను, ఎంత పనివారిని, ఎంతమంది సంబంధించిన వస్తువులను ఆమె తీసుకొస్తుంది అనేది వారికి ముఖ్యము కాదు. కానీ వారికి ముఖ్యమైనది ఏంటో తెలుసా అండి, వారికి ముఖ్యమైనది ఏంటంటే ఆ స్త్రీ వివాహం కలిగిన తర్వాత ఆమె గర్భము తెరవబడిందా లేదా అనేది ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉండేదండి. ఆ యొక్క బిడ్డలు కలిగిన దాన్ని బట్టి ఆ స్త్రీని ధన్యురాలుగా వారు ఏం చేసేవారండి, ఎంచేవారు, ధన్యురాలుగా ఎంచేవారు. ఈ రోజుల్లో కనుక మనం గమనించినట్లయితే బిడ్డలు పుట్టడం చాలా తేలికైపోయిందని చెప్పాలి. ఎందుకంటే గర్భాన్ని బిడ్డలు మనకు అనవసరం లేదు. దేని ద్వారా కంటున్నారు, ఇప్పుడు సరియోగసి ద్వారా కంటున్నారు, ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా వారు ఏం చేస్తున్నారు, బిడ్డలను కంటున్నారు. అంటే పైసమే పరమాత్మ అంటారు కదా, అంటే డబ్బు కొలది కార్యాలు జరుగుతున్నాయి కదా ఈ రోజుల్లో, అలా అయిపోయింది. మరి ఆ రోజుల్లో కనుక గమనించినట్లయితే అంత సైన్స్ కూడా అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి, అంత వృద్ధి చెందలేదు కాబట్టి ఆ రోజుల పరిమాణ ప్రకారం, నేను ఆ రోజుల గురించి మాట్లాడుతున్నాను అండి, ఆ రోజుల పరిమాణం ప్రకారం మనం చూసినట్లయితే
ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత ఆమె గర్భాన్ని దాల్చాలి, అది ఆమెకి ఏంటంటే ధన్యకరము, ఆమెకు అది ఆశీర్వాదకరము. అట్లాంటి స్త్రీలను ఎలా అనేవారంటే, ఈ రోజులో సమాజంలో ఏమంటారండి, స్త్రీలను తమ భర్త చెప్పిన మాట వింటూ తమ కుటుంబాన్ని నడుపుకుంటూ గుడ్డుగా ఉంటే వాళ్ళు ఏమంటారండి, ప్రతివత అంటారు కదా, అంటారు కదా, పతివ్రత అంటారు కదా. సో అంటే పతిని వ్రతం అంటే తనకి వేరే ధ్యాస ఉంటుంది అనమాట. ఇంకా ఎంతసేపు పతిని దృష్టిలో తను మంచిగా ఉంటుంది, తన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది, తన క్యారెక్టర్ బాగుంటుంది, గుణవతి అని అంటారు కదా. ఇవన్నీ కలిగి ఉన్న స్త్రీని ఏమంటారంటే పతివ్రత అంటారు. ఇట్లా కొనియాడేవారు. పూర్వకాలంలో ఏమనేవారంటే ఆమె ధన్యురాలు అని కొనియాడేవారు అనమాట. అంటే ఆమెకి ఒకలాంటి గౌరవం ఇచ్చేవారు సమాజంలో. ఎవరైతే బిడ్డలు కలిగి ఉందో ఈమె చాలా మంచిది, ఈమె ఎదురొస్తే అలా రకరకాలుగా ఉంటారు కదా. లోకంలో కూడా చాలా మంది సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. మనకి బైబిల్ గ్రంథ ప్రకారం ఇవేమీ లేదు, కానీ చాలా మంది ఉద్దేశం ఏమిటంటే వారు వస్తే మంచిది, వారు వచ్చి దీవిస్తే మంచిది, అట్లాంటి అనుభవాలు ఉంటాయి కదా జనాలలో. అలాగే కనుక మనం గమనించినట్లయితే పూర్వకాలంలో అట్లాంటి కట్టడలు ఉండేవి. మరి మనం గమనించినట్లయితే ఎల్కానా ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా అతని భార్య అయిన హన్నాకు ఎవరు లేరు, బిడ్డలు లేరు. ఈ కారణం చేత మేబీ ఆమె సామాజికంగా కూడా చాలా ఎదుర్కొందండి, సవాళ్ళు ఎదుర్కొంది. అంటే మరి కొన్నిసార్లు అప్పుడు కార్యక్రమాలకు ఆమెను పిలిచారో లేదో మనకు తెలియదు. ఆమెను ముందుండి అమ్మా నువ్వు ఈ కార్యక్రమం జరిపించు అన్నారో లేదో మనకు తెలియదు. ఆమెను ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడారేమో మనకు తెలియదు. ఆమెను అసహ్యంగా మాట్లాడారేమో మనకు తెలియదు. చిన్న చూపు చూసారేమో మనకు తెలియదు. అసలు కార్యక్రమాలకే పిలవకుండా ఆమెను పక్కన పెట్టేసారో మనకైతే తెలియదు. కానీ ఈ కారణాల చేత మరి ముఖ్యముగా తన భర్త కూడా సమాజ ప్రలోభానికి గురయ్యాడంటే మనం చూస్తున్నాం. ఎలా గురయ్యాడంటే అతను రెండవ వివాహం చేసుకున్నాడు. అంటే మేబీ తన భర్త అయిన ఎల్కానా తల్లిదండ్రులు మేబీ అతన్ని ప్రలోభ పెట్టారేమో, ఆ చుట్టాలు ప్రలోభ పెట్టారేమో, ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు అయ్యా ఎల్కానా నీ యొక్క వంశం ఎక్కడితో ఆగిపోతుంది, నీ భార్య నీకు బిడ్డలను కనివ్వలేదు, కాబట్టి నువ్వు తక్షణమే ఏం చేయాలా, ఇంకొక వివాహాన్ని చేసుకోవాలి అని చెప్పి ఆ రోజుల్లో పాలిగమీని ఎక్కువగా మనం చూస్తుంటాం అనమాట. ఈ రోజుల్లో కనుక మనం గమనించినట్లయితే ఏకపుత్రి అదే ఏక భర్త ఏక భార్య కదా, అంతే కదా. ఒకరికి భార్యకు ఒకే భర్త, ఒక భార్యకు ఒకే భర్త, ఒక భర్తకు ఒకే భార్య, ఇది కదా ఇప్పుడున్న ట్రెండ్. కానీ అప్పుడు కనుక మనం గమనించినట్లయితే వారు ఎంతమందినైనా చేసుకోవచ్చు. ఆ యొక్క ప్రాంతంలో కనుక మనం గమనించినట్లయితే అంటే ఒక పెద్ద భార్య కనుక ఆ యొక్క నిర్ణయాన్ని, ఆ యొక్క ధర్మాన్ని నిర్వర్తించకపోతే అది ఎవరు చేయొచ్చండి, రెండో భార్యను కూడా వారు చేసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే భార్యలు ఉండేవారు, వారిలో చేసుకోకపోవడం అనేది ఆ వ్యక్తి బట్టి ఉండేది. ఒకవేళ కనుక మొదటి భార్య సంతానాన్ని కనుక ఇవ్వలేకపోతే ఖచ్చితంగా వారు దేనికి వెళ్ళేవారు, రెండో భార్యకు వెళ్ళేవారు. ఇలా కనుక మనం గమనించినట్లయితే ఆ యొక్క రెండవ స్త్రీ అయిన పెనిన్నాను అతను ఏం చేయడం జరిగింది, పెళ్లి చేసుకోవడం, వివాహం చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రకంగా కనుక మనం గమనించినట్లయితే ఆమె మనస్సు సగము విరిగిపోయినట్లే మనం చెప్పొచ్చు, అంతే కదండి. జనరల్ గా మనం గమనించినట్లయితే భార్య ఎక్కువగా తనకి ప్రియారిటీ ఎవరు ఇవ్వాలని కోరుకుంటుంది, తన తల్లిదండ్రులు కన్నా తన భర్త ఇవ్వాలని కోరుకుంటుంది కదండి. ఫస్ట్ ప్రియారిటీ భర్త ఇవ్వాలని కోరుకుంటుంది. తల్లిదండ్రులు ఇచ్చినా ఇవ్వకపోయినా, అన్నదమ్ముడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను ఎవరు గుర్తించాలని అనుకుంటుంది, తన భర్త గుర్తించాలనుకుంటుంది. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే తన భర్త గుర్తించడం పక్కన పెట్టేస్తే తన భర్త తనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరికి పంచుతున్నాడు, ఇప్పుడు పెనిన్నాకి పంచాడు. అంటే లిటరల్ గా చెప్పాలంటే ఇప్పుడు తన రూము ఏమైపోయింది, ఎవరి రూమ్ అయిపోయింది, పెనిన్నా రూమ్ అయిపోయింది. అంటే వీరిరువురి మధ్య ఏమైందంటే పార్టీషన్ వచ్చింది. అంటే తన వస్తువులన్నీ ఇప్పుడు తను ఎవరితో పంచుకోవాల్సి వస్తుంది, తన సహోదరి అయిన పెనిన్నాతో పంచుకోవాల్సి వస్తుంది. ఈమె జీవితాన్ని కనుక మనం మొట్టమొదటిగా గమనించినట్లయితే ఈమె కృంగిపోయిన స్థితిలో మనకి మొట్టమొదటిగా కనపడుతుంది. ఎందుకో మీకు తెలుసా, ఎందుకనంటే ఈమెకు బిడ్డలు లేని కారణం చేత తన భర్త ఎవరిని చేసుకున్నాడండి, పెనిన్నాను చేసుకున్నాడు. చదువుకున్నాం కదా, మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయంలో మనకి కనపడింది. మొట్టమొదటిగా ఈమె స్థితిని కనుక మనం గమనించినట్లయితే విరిగిపోయిన, నలిగిపోయిన స్థితిలో కనబడిన అన్న. ఈమెకు ఆదరణ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. తల్లిదండ్రులు కూడా ఎటు చెప్పలేని పరిస్థితి. అల్లుడిని నెగ్గిడేయడానికి ఎవరిలో లోపం ఉండిపోయింది, కుమార్తెలో లోపం ఉండిపోయింది. అదేంటల్లుడు నువ్వు నా కూతురు బ్రతికుండగా ఇంకొక అమ్మాయిని ఎలా చేసుకుంటావు అని అడగడానికి కూడా వాళ్ళకు ఆస్కారము లేకుండా పోయింది. దీనికి కారణం ఏమిటంటే ఆమె గర్భం ఏమైపోయిందండి, తెరవబడలేకపోయింది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ఆమెమో మనస్సు నలిగిపోయింది. రెండవదిగా ఆమె తృణీకరించబడింది. ఎంతమందితో అంటే ఎంతమంది అని మనం చెప్పలేము. ఆనాటి సమాజం, ఆనాటి కుటుంబీకులు అందరూ ఆమె ఏం చేశారండి, తృణీకరించారు. రెండవదిగా ఆమె మనసు ఏమైపోయిందండి, విరిగిపోయింది. రెండు విషయాలు తెలుసుకున్నాము. తృణీకరించబడడం అంటే మామూలు విషయం అండి. ఇప్పుడు సమాజం ఉందండి, చర్చిలో మన అందరూ కూర్చుండగా మన అంటరాని వాళ్ళ నువ్వు అక్కడ కూర్చో మాతో కలవద్దని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి వెనక్కి కూర్చున్నారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది,
ఎలా ఉంటుందండి? బాధగా అనిపిస్తుందా? అవునా కాదా? ఇప్పుడు ఒక ఫంక్షన్లో మనల్ని ఏమన్నా పట్టించుకోకపోతేనే, మన చుట్టాలు పెళ్లికి పిలిచి మన పక్కన పెట్టి మన పక్కన వాళ్ళు పట్టించుకుంటేనే మనకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఇదేంటి ఇప్పుడు ఇలా చేసిన చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరి అలాంటిది తన భర్త తనకి ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే స్త్రీకి ఇచ్చారు. సమాజము అమ్మా నువ్వు వద్దులే, నువ్వు రాబాకు, నువ్వు బిడ్డలు లేరు కాబట్టి నువ్వు రావాల్సిన అవసరం లేదు అని అన్నారేమో మనకు తెలియదు. ఆమెను ముందు పెట్టాల్సిన విషయంలో తమ కుటుంబ సభ్యులే తమను వెనక్కి తోసారేమో మనకు తెలియదు. మరి ముఖ్యంగా పెనిన్నా ఎక్కువగా క్లోజ్ అవుతుంది. ఎవరితో ఎక్కువ క్లోజ్ అవుతుంది? ఎవరితోనండి? ఎల్కానాతో ఎక్కువగా క్లోజ్ అవ్వడం మనం గమనిస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు ఆమె గొప్ప మనోవేదన, మానసిక వేదన ఆమె మనసులో తలరేకెత్తింది. అప్పుడు మొదలైందంట, అయ్యో ఎందుకు నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, అసలు ఎందుకు నేనే వీటికి బాధ్యత అవ్వాల్సి వచ్చింది, అసలు నాలో ఉన్న దోషం ఏమిటి, నేను చేసిన పాపం ఏంటని ఆమె ప్రశ్నించుకుంటూ ఆమె జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడ మొరపెట్టిందో తెలుసా అండి? యెహోవా మందిరం దగ్గరికి వెళ్ళిందంట. షీలోహులో ఉన్న యెహోవా మందిరం దగ్గరికి వెళ్ళి ప్రతి ఏటా తన భర్త చేసే ధర్మం ఏంటో తెలుసా? ఆనాటి యూదులు చేసే ధర్మం ఏంటో తెలుసా? మరి ఎక్కడన్నా కూడా ఎక్కడికి వచ్చి బళ్ళు అర్పించామంటే రండి చదువుదాం, దయచేసి 4వ అధ్యాయం చదువుదాం రండి, క్షమించాలి 4వ వచనం చదువుదాం రండి. మొదటి సమూయేలు గ్రంథము 4వ వచనం చదువుదాం. చదవండి. వారు బలి అర్పణ చేసిన నాడు చాలండి, చాలా థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే హన్నా యొక్క జీవితంలో ఒక చరిత్ర మనకి కనబడుతుంది. ఏంటి ఆ చరిత్రలో ఉన్న ఆచారం ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరం ప్రతి ఏటేటా వీరు షిలోహు మందిరానికి వెళ్ళి అక్కడ యెహోవాకి ఏం చేస్తూ ఉండేవారండి? బలులను అర్పిస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ బలులను అర్పించినప్పుడు అంట ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఏంటో తెలుసా అండి? తన భర్త అయిన ఎల్కానా అంట పెనిన్నాకు తన పిల్లలకు 1 వంతు ఇస్తే హన్నాకు ఎన్ని వంతులు ఇచ్చేవాడండి? 2 వంతులు ఇచ్చేవాడండి. అంటే హీఈస్ లవింగ్ హర్ మోర్. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. అతని భర్త కూడా ఒక మాట అంటాడు, తన భర్త కూడా క్షమించాలి, అమ్మా నేను నీకు 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టము కాదా, నేను ఎక్కువ కాదా అంటాడు. కాదా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే సమాజము సంఘము తనని చూసిన చూపు తను ఏమాత్రము మర్చిపోలేకపోతుంది, తను తుడుచుకోలేకపోతుంది. తన భర్త తనకు ఎంత ధైర్యం ఇచ్చినా, తన భర్త తను ఎంత మోటివేట్ చేసినా కూడా తీసుకోలేని పరిస్థితిలో, వెళ్ళలేని పరిస్థితుల్లో, అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో తన మనస్సు, తన యొక్క ఆలోచనలు ఏమైపోయినాయి అంటే ముద్ర వేయబడినాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్నిసార్లు మనం కూడా అంతే. దైవజనులు ఎన్నిసార్లు మాటలు చెప్పిన, దర్శనం మనకి ఇచ్చిన, ధైర్యం మనకి పంచిన, మన భర్తలు మనకు ధైర్యం పంచిన, మీ భార్యలు మీకు ధైర్యం పంచిన, కుటుంబ సభ్యులు మీకు ధైర్యం పంచినా కూడా కొన్నిసార్లు మీరు వాటిని ఏమాత్రము అందుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఎంతమంది చెప్పినా కూడా మీలో ఏదో బాధ, ఏదో తెలియని కంగారు, ఏదో తెలియని ఘోరమైన విశేషము మీ మధ్యలో ఏం చేస్తూ ఉంటుందంటే రంజింపు చేయబడుతూ ఉంటుంది. అట్లాంటి వారికి దేవుడు ఏమని కలిగిస్తున్నాడు తెలుసా? ప్రయాసపడి మాయం మోర్చున్న ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ హన్నాను కనుక మనం గమనించినట్లయితే ఆ ప్రాంతంలో ఆమె వెళ్ళంట. ఆ పార్టీషన్ అయిపోయిన తర్వాత, ఆ యొక్క బలులు అయిపోయిన తర్వాత తన భర్త ఇన్వైట్ చేస్తున్నాడంట. దేనికి? కలిసి భోజనం చేయడానికి. హన్నా రా, ఇక్కడ వచ్చి భోజనం చేద్దామంటే నాకు ఇప్పుడు భోజనం చేయాలని లేదు, నాకు అసలు మనస్సు పెరిగిపోయింది. అంటే దీని అర్థం ఏమిటంటే అక్కడ ఏదో ఒక సంఘటన ఆమెను కలిచివేసింది, అక్కడ సంఘటన ఏదో ఆమెను బాధగా చేసింది, ఆమె బాధపడడానికి కారణమైంది. మేబీ పెనిన్నా మరి దురుసుగా ప్రవర్తించిందో మనకు తెలియదు. అక్కడికి మనం చదువుకున్నాం, పెనిన్నా ఆమె పట్ల చాలా దురుసుగా ఉందని మనం చెప్పొచ్చు, అంతే కదా. మన దగ్గర ఉందనుకోండి ఒకటి, ఇంకొకరి దగ్గర అది లేదనుకోండి, లేని వారిని ఉన్నవారు ఏం చేస్తారు? చులకనగా చూస్తారు, వెక్కిరిస్తారు, అమానుషాలు చేస్తారు. ఇప్పుడు పెనిన్నా పరిస్థితి కూడా అంతే. పెనిన్నా ఏం చేస్తుందంటే ఒక రకంగా ఎల్కానానేమో ఆమెతో ఉంటున్నాడు కాబట్టి ఆమెకు ఏమైపోయింది? అదొక ధైర్యం అయిపోయింది. అన్న నీకు ఏదైనా నేను చెప్పినట్టు నువ్వు వినాల్సి
అనాల్సింది, ఎందుకంటే నీకు పిల్లలు లేరు, నేను పిల్లలు కలిగిన దాన్ని, నేను పిల్లలు కలిగిన దాన్ని కాబట్టి నాదే పై చేయి, నేనే పుణ్య స్త్రీ అన్నట్టు ఫీల్ అయిపోతుంది. ఎవరిప్పుడు? పెనిన్నా. హన్నానేమో ఒక చిన్న చీడ పురుగులాగా చూస్తుంది. మేబీ మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ ఈమెకు ముద్ద మాత్రం దిగట్లేదు. ఎవరికి? హన్నాకు. అయ్య బాబు ఎరుకానా, నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను రాలేదు, నా మనసేమి బాలేదు, నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళి కొంచెం సేపు అక్కడ ధ్యానం చేస్తున్నానని చెప్పి. సహజంగా మందిరాలకు దేనికి వస్తారండి? ప్రశాంతత కోసం, మనసులో ఉన్న బాధలు కోల్పోవడానికి, మనసులో ఉన్న బాధలు తీసుకోవడానికి. ఈ స్త్రీ కూడా అలాగే చేసింది. ఆమె ప్రాంతానికి దేనికి వచ్చిందో తెలుసా అండి? ప్రశాంతత కోసం వచ్చి అక్కడ కూర్చున్నట్ట తనలోని బాధను దేవునితో చెప్పుకుంటూ తనలో తనని లోపల 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 కుమిలిపోతూ ఏం చేస్తూ ఉందండి? ఏడుస్తూ ఉన్నట్లు మనకి కనబడుతుంది. ఏడుస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దైవజనుడైన ఏలియా ఆ కటార్థం చేసుకుని ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీవు రాగి ప్రాంతానికి వచ్చావా? నీవు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? నీకేమైంది? వెంటనే నీవు ఆ మత్తులో నుంచి బయటకు రా అని హన్నాను కసినట్లు మనం చూస్తున్నాం. దయచేసి చదువుతామరండి. దయచేసి. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొని చూడను, ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. కనుక ఏలి ఆమె మధురాలై ఉన్నదనుకున్నది. తనలో తన బాధను అనుభవిస్తూ మనసులో ఏం చేస్తుందంట? యెహోవాకు ప్రార్థన చెప్తుందంట. కొన్నిసార్లు అంతే కదా, ప్రార్థన చేయమన్నప్పుడు మన పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? మనసులో మాట్లాడుకుంటూ ప్రేయర్ చేసుకుంటాం కదండి. అవునా కదా? కళ్ళు మూసుకొని చాలా మంది చెప్తూ ఉంటారు తమలో బాధను అలా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలా చెప్పేసరికి ఎలికి ఏమనిపించిందంట? ఈమె ద్రాక్షరసము తాగి వెర్రి పనులు చేస్తుందని చెప్పి ఆమె మీద ఏం చేశారు? ఇప్పుడు ఆరోపించారు. చూడండి, మొట్టమొదటిగా సమాజం తను ఏం చేసింది? వెలివేసింది. రెండవదిగా తన భర్త కూడా తనను అర్థం చేసుకోలేదు. మూడవదిగా దైవజనుడు సహితం తను ఏం చేయలేదు? అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు మనకు కూడా కొన్ని ట్రయల్స్ వస్తాయి. అర్థమైందని మనం చెప్పేది ఎవ్వరికీ అర్థం కాదు. సమాజం అర్థం చేసుకోదు, మన కుటుంబ సభ్యులు అర్థం చేసుకోరు, భర్త భార్య కూడా అర్థం చేసుకోరు మనం చెప్పేది, మన కడుపును పుట్టిన బిడ్డలు కూడా మనలను అర్థం చేసుకోరు. అలా అని చెప్పి కొన్నిసార్లు దైవజనుడికి వచ్చి చెప్తామంటే దైవజనుడు కూడా కొన్నిసార్లు వాళ్ళకే వత్తాకు పలుకుతారు. అమ్మ వాళ్ళు మాట్లాడేదే కరెక్ట్ అని అంటూ ఉంటారు. కొన్నిసార్లు అమ్మ వాళ్ళు చెప్పేదే సహితమేమో అని అంటూ ఉంటారు కొన్నిసార్లు. ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితులు మనకు అట్లా వస్తాయి. ఎవరు మనల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఏం పట్ల దేవుడు ఉన్నాడా లేదా? మామూలుతో మాట్లాడలేదా? మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. నీ మధ్యాహ్నం కలిసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే హన్న అప్పుడు చెప్పిందంట, ఒకవేళ కనుక మన మీదే కనుక అట్లా నిందేశారు అనుకోండి, కళ్ళే ఉన్న పోయినాయి నీకు. ఒకవేళ మనం కళ్ళజోడు పెట్టుకుంటే 4 కళ్ళునే కదా నీకు కనపడట్లేదా? నువ్వు నన్ను అంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు జ్ఞానం ఉందా లేదా? దేవుడి సన్నిధానానికి దేనికి వచ్చావు? నువ్వు బయటకు పట్టుకున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని అంటారు కదండి. అవునా? కానీ అన్న అట్లా అందా? అలా అనలేదు. కాదయ్యా, నేను దేవునితో నా బాధను నేను వెళ్ళగట్టుకున్నాను, నేను దేవునితో మనం చేసుకున్నాను, దేవుని సన్నిధానాన్ని దేవుని ఆత్మను నా మీద నేను ఏం చేసుకున్నాను? బ్రహ్మరించుకుంటున్నానయ్యా, నేను చేస్తున్న అట్లా కాదని ఎంత సవరణగా చెప్పిందంటే దైవజనుడికి ఎంత వినయం కనపడుతుంది ఆమెలో. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మనం కొన్నిసార్లు మనకి ఒంట్లో బాగోకపోతే ఎవరైనా అడిగి పిల్లలు వచ్చి కొన్నిసార్లు ఇసుకిస్తూ ఉంటారు కదా తల్లిదండ్రులు పెద్దవాళ్ళని, అమ్మా ఎక్కడుంది, అమ్మా ఎక్కడుందంటే నడబడే ఎన్నిసార్లు చెప్పాలి, బాగాలేదంటే ఏంటికి అర్థం కాదని అని అంటారు కదా కొన్నిసార్లు. అవునా కదా?
కొన్నిసార్లు ఏదైనా బిజీగా వర్క్లో ఉన్నాం అనుకోండి, పిల్లలు వచ్చి బాగా ఇస్తున్నారు అనుకోండి, ఏం చెప్తాం? ఏయ్ బుద్ధి లేదా, ఇలా దూరం వెళ్ళి ఆడుకో, తర్వాత మాట్లాడతాను నీతో అంటారు కదా. అంటే మనుషులకు ఒకటికి మించి 3 సార్లు చెప్పాలంటే ఏమవుతుంది? బాధ అనిపిస్తుంది. కానీ ఈ సేవకుడు అలా అంటున్నప్పుడు కూడా, అర్థం చేసుకున్న మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన చాలా నిదానంగా, అయ్యా కాదు, నా ఆత్మను నేను దేవునితో మాట్లాడుతున్నాను, నా ఆత్మను దేవునితో నేను జత చేస్తున్నాను, నేను దేవునితో కృపరించేలాగా నా ఆత్మ దేవుడు క్షమించాలి, దేవుని ఆత్మ నా మీద కృపరించేలాగా నేను నా ఆత్మలో దేవునితో స్థిరపడలాగా నేను దేవునితో ఏం చేస్తున్నాను? సంభాషిస్తున్నాను అని చెప్పినప్పుడు ఏలియా ఏమన్నాడు? కనీసం సారీ చెప్పారా? అపాలజీ చెప్పారా? ఒక్క సారీ కూడా చెప్పలేదు. అవునా, సరే సరే అన్నాను, కానీ సారీ కూడా చెప్పలేదు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? కనీసం చెప్పిన తర్వాత సారీ చెప్పాలని ఇంకిత జ్ఞానం కూడా ఈయనకి లేదు. అసలు ఈ భాషని మరీ బుర్రపోతుందని అనుకుంటాం కదా, అనుకుంటాం. మనం ఆయనతో అన్నా అనకపోయినా డైరెక్ట్గా మనసులో అనుకుంటాం, కనీసం అట్లీస్ట్ ఒక సారీ కూడా చెప్పాలని కూడా తెలియదు ఈయనకి, ఒక సారీ కూడా చెప్పలేడా నాకు అని అనుకుంటాం కదా. నా తప్పు లేదని తెలిసింది, నేను చేస్తుంది ఇదని తెలిసింది, అయినా చూడబెట్టుకుని మాట్లాడతారు ఎందుకని కొనుక్కుంటాం మనం అయితే. కానీ ఆమె కొనిగినట్టు ఉందా, మనకి సరిగినట్టుందా? ఏమి అనలా, ప్రశాంతంగా కూర్చుని తను ప్రార్థన చేసుకుంటుందా. చదువుతుందండి దయచేసి ఒకసారి. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, బహుగా నిట్టూర్పులు ఇచ్చుచు నాలో నేను చెప్పుకొచ్చుచుననుకొనెను, అంతటా ఏది నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలుల దేవుడితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందిన దానినను. ఆ తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు, ఆమె నుండి నాట నుండి క్షమించాలి, దుఃఖముఖిగా నుండుట మానెను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఇక్కడ కనుక గమనించినట్లయితే ఏలీతో ఆమెకు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఆమెకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? దేవుడే దైవజనుడితో ఆమెతో ఏం చేసినట్లు మాట్లాడినట్టు. ఎందుకంటే ఆమె మరి కూర్చుని ఉసూరుమంటూ ఏడుస్తుంది కదా, ఎంతో వేదన, ఎంతో ఎనలేని వేదన. మేబీ ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమెకు అవన్నీ రీల్లాగా తిరుగుతుంది కదా. తన భర్త వేరే స్త్రీకి పెళ్లి చేసుకోవడం, తన పెనిన్న తనను అవమానపరచడం, తన కుటుంబ సభ్యులు అవమానపరచడం, ఎంతో మంది సూటిపోటుగా మాట్లాడడం, ఆమె వెనకాల మాట్లాడుకోవడం, ఇవన్నీ ఆమె మైండ్లో తిరిగి ఆమెకు ఏమొచ్చేసిందంట? రోదన వచ్చేసిందంట, గొప్ప దుఃఖం వచ్చేసిందంట. ఆమె మనసులో ఉన్న వేదన, ఎవరి మీద చెప్పలేని వేదన, ఎవరిని అనలేని మాటలన్నీ ఇప్పుడు దుఃఖం రూపంలో కన్నీరులాగా బయటకు వచ్చి ఆమె ఏం చేయడం మొదలు పెడుతుందో తెలుసా అండి? ఏడవడం మొదలు పెట్టినప్పుడు ఏది అన్నాడంట? ఏది అన్న తర్వాత ఒక మాట అన్నంట, అయ్యా ఈ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచబడుతూ ఉందంట. ఒకవేళ సేవకుడే ఏమా చేసే పని ఏంటి అని అన్నప్పుడు అదిగో అమ్మ అంటాడా? నాకు పేరు లేదా? ఏం మాటలవి, ఏం పనులవి? ఏంటి అమ్మ అంటావేంటి? నాకు పేరు లేదా? మా ఇంట్లో మా నాన్న పిల్లవాడు ఎప్పుడు అమ్మ అని, నువ్వు అమ్మ పెట్టి నీకేనా అమ్మాయి? రకరకాల అర్థాలు తీస్తారు కదా మనుషులు, రకరకాల అర్థాలు తీస్తారు. కానీ మేమంతా తెలుసా, చాలా తగ్గింపు స్వభావం మనకు కనబడుతుంది. నీ సేవకురాలనైనా నన్ను చూసారా అంటే ద వెరీ విట్నెసింగ్ కూడా అనమాట. ఆ ఓట్లోనే ఆమె తగ్గింపు మనకి కనబడుతుంది. అయ్యా నేను నీకు సేవలు చేయడానికి వచ్చాను, నీ సేవకురాలైన నన్ను నీవు ఎలా ఎంచొద్దని చెప్పిందండి? పనికి మాలిన దానిగా. అంటే నేను ఇక్కడ దేవునికి వ్యక్తిమైన పనులు నేను చేయడానికి ఇక్కడికి రాలేదు, లోకపరమైన పనులు నేను ఆచరించట్లేదు, అయ్యా పనికి మాలిన పనులు చేసేదానిగా నన్ను ఎంచవద్దు అని చెప్తుందంట. నీ కంటికి ఎట్లా కనపడుతున్నాను రా కదా, మళ్ళీ ఏదంటే అదే మాట అంటారు కదా, నీ కంటికి ఎలా కనపడుతున్నాను? మనకి చులకనైపోయింది, ప్రతి వాడికి చులకనైపోయింది, ప్రతి వాడికి లోపు అయిపోయినది. కొంతమంది కొన్నిసార్లు వాళ్ళే తిప్పుకుంటూ ఉంటారు ఆ సమయాల్లో, ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే వారి మీదకి నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు తట్టుకోలేక ఏదో ఒకటి బయటికి తక్కాలి కాబట్టి వారు ఏం చేస్తూ ఉంటారు? వారి జీవితంలో మదన పడుతున్నట్టు మనము చూస్తూ ఉంటాం. కానీ ఈ స్త్రీని కనుక మనం గమనించినట్లయితే ఈమె ఎక్కడ ఆమె గురించి ఆమె బాధపడలేదు, కానీ ఆమెను అన్నందుకు ఆమె బాధపడలేదు, కానీ ఆమె గురించి వెనకాల మాట్లాడిన వారి మీద ఆమెకు బాధలేదు, కానీ తన భర్త తనను కాదని వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నా ఆమెకు బాధలేదు, కానీ పెళ్ళిన్నా తనని రాచి రంపాలు పెడుతున్నా కూడా ఆమెకు బాధలేదు. కానీ ఒకే ఒక్క బాధ ఆమెలో మెదిలింది. ఏంటో తెలుసా? బిడ్డలు లేరు. ఒక బిడ్డ కనుక నాకు జన్మనిచ్చినట్లయితే, జన్మించినట్లయితే ఇదంతా పోతుంది కదా.
ఈ బాధలన్నీ పోతాయి కదా, ఈ మాటలన్నీ పోతాయి కదా, ఈ అవమానాలన్నీ పోతాయి కదా, ప్రభువా నువ్వే నాకు సమాధానం చెప్పు, ఎందుకు నువ్వు నా గర్భాన్ని తెరవట్లేదు, ఇప్పుడు నాకు సమాధానం చెప్పని దేవునితో ముఖాముఖిగా ఏం చేస్తుంది? మా వ్యాజ్యమాడుతుంది. వ్యాజ్యమాడుతున్న మాటకు ఇప్పుడు ఏది సమాధానం ఇచ్చాడు తెలుసా? అవునా, నువ్వు దేవుని దగ్గర ఏ నిబంధన అయితే చేసుకున్నావో అది నీకు జరుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్ అని చెప్పినప్పుడు ఆమె మనసులోని దుఃఖమంతా పోయిందంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఇప్పటి వరకు అనుభవిస్తున్న బాధ, ఇప్పటి వరకు అనుభవిస్తున్న దుఃఖము, ఆమెలో ఉన్న సమస్తము పోయంట లేచి సంతోషముగా వెళ్ళి ఆమె ఏం చేయడం మొదలు పెట్టిందంట? భోజనం చేయడం మొదలు పెట్టిందంట. చాలా మంది స్త్రీలు అడుగుతారు భర్తల మీద కదా, పంటకి పట్టుచీర కొనకపోతే, ఆమె వాళ్ళకి నచ్చింది ఇవ్వకపోతే ఆ రోజు ఏం చేస్తారు? తినరు, ఏమి చేయరు, ఇంట్లో నాట్యం ఆడతాయి. ఏం నాట్యం ఆడతాయి? ఖాళీ పళ్ళాలు, గరెట్లు, వేట్లు. అప్పుడు పిల్లల ఈపులు కూడా నాట్యం ఆడుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే భర్త మీద కోపం ఎక్కడెక్కడ చూపించాలో తెలియక వస్తువుల మీద, బిడ్డల మీద స్త్రీలు చూపిస్తూ ఉంటారు రకరకాల విషయాలు కదండి, చిన్న చిన్న మనస్పత్రులు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ స్త్రీ పరిస్థితి కూడా అంతే. అప్పటి వరకు అలిగి కూర్చుందంట, తన భర్త పిలిచినా కూడా రాలేదంట. కానీ ఎప్పుడైతే దేవుడు దైవజనుడు ద్వారా మాట్లాడాడో, దేవుడు ఆమెను దర్శించాడో, ఆమె మనసులో ఉన్న భారమంతా పోయంట. ఒక చక్కని మాట, ఆమె ఎన్నడూ అంట మరలా దుఃఖముఖి అవ్వలేదంట. అప్పటి వరకు చంద్రముఖిలా ఉందన్న అర్థము కాదు కదా. ఆమె ఎలా ఉందండి? దుఃఖముఖిలాగా ఉందంట. అంటే ఎప్పుడు చూసినా ఉస్సూరుమంట ఉస్రోమంట కనపడలేదంట. అయ్యో అంటే మరి ఆమెకి అనిపించారు కదా, బిడ్డలు కలిగిన వారిని చూసినప్పుడు, పురుళ్ళు చూసినప్పుడు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా బిడ్డలు కలిగినప్పుడు కొన్ని ఫంక్షన్ చేసుకుంటారు కదా, అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆమెలో ఏముండేదంట? బాధ వచ్చేసేదంట, దుఃఖం వచ్చేసేదంట. నాకు బిడ్డలుంటే నాకు ఇలా కార్యక్రమాలు చేసేవాళ్ళు కదా, నాకు ఇలా జరిగాయి కదా, నేను కూడా ఆ స్త్రీల గుంపులో ఉండేవాళ్ళు కదా, నన్ను కూడా ధన్యురాలనేవాళ్ళు కదా, ఇప్పుడు నన్ను వెలివేస్తున్నారు, నన్ను చిన్న చూపు చూస్తున్నారని ఎంతో బాధతో ఉన్న ఆ స్త్రీ అంట మరి ఎన్నడూ దుఃఖము కవ్వలేదంట. వెళ్ళి హ్యాపీగా తన భర్తను పిలిచి రండి భోజనం చేద్దామని చెప్పి ఆనందంగా భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయిందంట. మరలా ఏం చేసిందో తెలుసా? దేవుడు తన గర్భాన్ని తెరచి ఆమెకి ఏమిచ్చాడంట? ఒక చక్కటి కుమారుని ఇచ్చాడు. చదువుతామా దయచేసి. తరువాత చదవండి. తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటా ఎల్కానా యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను కనుక హన్నా గర్భమును ధరించి కుమారుని కని నేను యెహోవాకు బ్రతుకొని ఈయనని అడిగితిని అనుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. ఎల్కానాయును అతనింటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించినప్పుడు మొక్కుబడులను చెల్లించుకుంటూ పోయి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలండి. ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. ఆ రమా ప్రాంతానికి మరలా మీరు అయిపోయి మొత్తం తతంగం అయిపోయి అన్న మాట్లాడుకుని దేవునితో సమాధానం చేసుకుని భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎల్కానా ఆమెను కూడెను అని ఒక మాట ఉంటుంది. అంటే అప్పటి వరకు ఆమెను కూడలేదా అంటే కూడాడు, కానీ అందులో ఎవరి చిత్తం లేదు? దేవుని చిత్తం లేదు, దేవుని ఆశీర్వాదం లేదని మనం అర్థం చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు మనం ముందు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం, కానీ ఎన్నిసార్లైనా ఆ పనులు జరగవు, ఆ కార్యాలు అక్కడే ఆగిపోతాయి. కానీ ఎప్పుడైతే దేవుని మన చిత్తానుసారంగా అడిగి ప్రభువా నా పట్ల కొంచెం దయ చూపించు, కొంచెం ప్రభు చూపించు ప్లీజ్ అని అడిగినప్పుడు దేవుడు కనుక మనకి కార్యక్రమం చూపించాడు అనుకోండి, ఆ కార్యక్రమం మనం అడగకపోయినా ఏం జరుగుతుందండి? జరిగిపోతుంటుంది. అంతే కదా. కొన్నిసార్లు పిల్లలు మనల్ని అలాగే అడుగుతుంటారు కదా, కొన్నిసార్లు పిల్లలు అడుగుతుంటారు. పిల్లలు ఏం చేస్తారు? అందరినీ ఎత్తైనవి పైన ఉంటాయి, వాటిని తీసుకోవడానికి స్కూల్ వేసుకుని అవి వేసుకుని ఇవి వేసుకుని ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి అవక విసిగిపోయి వచ్చి మనల్ని పిలుస్తారు, మమ్మీ ప్లీజ్ మమ్మీ అది తీసేవా, డాడీ ప్లీజ్ నాకు అది కావాలి, ఒక్కసారి తీసేవా అన్నప్పుడు పిల్లలు అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? కాదని లేక వెళ్ళి అడిగి తీస్తాం. తీసిన వెంటనే వాళ్ళకి ఏమవుతుందండి? గొప్ప సంతోషం వస్తుంది. అంటే అంతకుముందు వారు ప్రయత్నం చేయలేదంటే చేస్తారు, కానీ వారి వలన అది అవ్వలేదు. ఇది కూడా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. కొన్నిసార్లు లోకంలో మనం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోతూ ఉంటాం. అసలు మనుషులు అది కాదండి, అది అవ్వదు అని మనకి తీర్పు తీర్చేస్తారు. అట్లాంటి కార్యాలను సైతము దేవుడు ఏం చేయగలడండి? సుసాధ్యం చేయగలడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఆ తర్వాత అన్న గర్భాన్ని దాల్చిందంట. దాల్చిన ప్రకారమే ఒక అందమైన చక్కటి పుష్టిక
ఆశ్చర్యకరమైన బాబును జన్మనిచ్చిందంట. అతని పేరే సమూయేలు. ఇతన్ని నేను యెహోవా వలన మొక్కుబడి కలిగి పొందుకున్నాను కనుక ఇతనికి ఏమని పేరు పెడతాను, సమూయేలు అని పేరు పెడతాను అని చెప్పి మళ్ళీ సంవత్సరం వచ్చేసి మరలా బలులు అర్పించాల్సిన సమయం వచ్చి ఎక్కడికి వచ్చారు మళ్ళీ వీళ్ళందరూ షీలోహుకు వచ్చిన తర్వాత అంట హన్నాను అడిగాడంట. ఎవరు అడిగారు? తన భర్త అయిన ఎల్క్యాను అడిగాడంట. అమ్మా అన్న వస్తావా, మరి మనం వెళ్ళాలి కదా, మందిరంలోకి వెళ్ళాలి కదా, మనం బలులు అర్పించాలి కదా, ప్రతి ఏటా మన ఆనవాయితీ కదా, మరి నాకున్న భార్యలు నాకున్న బిడ్డలందరినీ తీసుకుని నేను వెళ్తాను అనుకున్నాను కదా, మరి మనం అందరం వెళ్దామా అన్నప్పుడు అన్న అందంట, లేదు లేదు, నేను కనుక ఆ రామా ప్రాంతం నుంచి మరలా షీలోహుకు వచ్చానంటే నా బిడ్డ నేను అక్కడ వదిలే వస్తాను తప్ప నా బిడ్డను వదలకుండా నేను రాలేదు. ఇప్పుడు వదలడానికి వీడు చాలా చిన్నవాడు, వీడు ఇంకా పాలు కూడా విడవలేదు, కాబట్టి వీడు పాలు విడిచిన తర్వాత మరలా నేను ఆ ప్రాంతానికి వస్తాను. నేను యెహోవాతో మొక్కుబడులు చెల్లించుకోవాల్సిన దినం ఒకటి ఆసనం అవుతుంది, ఇంకా ఆయన మొక్కుబడులు చెల్లించుకోవాల్సిన సమయం ఒకటి ఆసనం అవుతుందని చెప్పి అన్న కృతజ్ఞత కలిగిన స్త్రీగా మనకి ఇప్పుడు కనపడుతున్నారు. చూసారా? అంటే దేవుడి వల్ల కార్యం పొందుకుంది తన ప్రార్థన వల్ల. ఇప్పుడు ఏం చేయబోతుంది? కృతజ్ఞతలు, అంటే తను ఇచ్చిన మాటను దేవుడి దగ్గర ఏం చేయాలనుకుంటుంది? నెరవేర్చాలనుకుంటుంది. అనుకుంది కనుకనే తన భర్త మాట తిరస్కరించి నేను ఇప్పుడు రాలేను, కొద్ది దినములు అయిన తర్వాత నేను వస్తాను నా బిడ్డను తీసుకుని చెప్పిన తర్వాత తను తన భర్త తన భార్య అయిన పెరిగిన వెళ్ళి అక్కడ బలు అర్పించి వరలా వారు వెనక్కి వచ్చినట్టు మనకి కనపడుతుంది. ఆ తర్వాత అన్న అంట ఎవరిని తీసుకుని వెళ్ళిందంట? సమూయేలును పాలు విడవగానే. మేబీ పాలు విడవాలి అని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందండి? మేబీ లిటరల్గా 2 సంవత్సరాల నుంచి కదా. మరి ఆ టైంలో ఎంతవరకు బిడ్డలను చూసుకునేవారో మనకైతే తెలియదు, కానీ సుమారు చరిత్ర ఏం చెప్తుందంటే 1 సంవత్సరం అని అంటుంది, 1.5 సంవత్సరం వరకు అని అంటుంది అంతే. ఆ 1.5 సంవత్సరం వరకు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని పాలించి పోషించి అంటే ఇంకొక మాట అంటండి, అన్న తన కడుపులో బిడ్డ ఉన్నప్పుడు కూడా ఎవరిని స్మరించేదంట? దేవుడిని స్మరిస్తూ ఉండేదంట. చాంటింగ్ అంటారు కదా, ఆ చాంట్ చేస్తూ ఉండేదంట, దేవుడిని స్మరిస్తూ ఉండేదంట, దేవుని మాటలు చెప్తూ ఉండేదంట, దేవుని గురించి చెప్తూ ఉండేది కనుకనే పాలు తాగేటప్పుడు కూడా అతనికి దేవుని గురించి తెలియజేసేది కనుకనే అతనిలో ఏమైపోయిందండి? ఆ బీజము పడిపోయింది. చిన్నవాడినైనా ఆ కుమారుడిని తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్తుందండి? ఏలీకి అప్పచెప్పినట్టు మనం తర్వాత లేఖనాల్లో చూస్తాం. అయ్యా దైవజనుడా, నేను మొక్కుకున్నాను కనుక నాకు ఈ బిడ్డను దేవుడు ప్రతిష్ఠించాడు, కాబట్టి నా బిడ్డను నేను మొక్కుకున్న మొక్కును బట్టి నేను దేవునికి ఇస్తాను అనుకున్నాను. ఇదిగో పాలు మానే తర్వాత నా బిడ్డను నీ పరిచయం నేను అప్పగిస్తున్నాను, నీ ఇష్టం. వాళ్ళని ఏమి ట్రైన్ చేసుకుంటావో, ఏమి నేర్పిస్తావో, ఎలా సేవ చేసుకుంటావో అది నీ ఇష్టమో, అడగడానికి నేను అరుగురాలను కాదు, నా బాధ్యత ఇదిగో అని చెప్పి. అంటే అప్పటి వరకు ఆమెలో ఉన్న బాధ అంతా పోయిందండి. ఆ బిడ్డ పుట్టడంతో ఎవరైతే నోరు పారేసుకున్నారో, ఎవరైతే ఆమెను చిన్న చూపు చూసారో, ఎవరైతే ఆమె గురించి వ్యంగ్యంగా మాట్లాడారో వాళ్ళ నోరులన్నీ ఏమైపోయినాయంట? మూతపడిపోయినాయంట. ఏమైపోయినాయండి? మూతపడిపోయి వాళ్ళకి మాట్లాడడానికి కూడా లేదు. ఇది గొడ్రాలరా అన్నానికి కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే దేవుడు కడుపు తెరిచాడు కదా, తన గర్భాన్ని తెరిచాడు కదా. మరి ఇంకొకటి పుట్టాడులే, దేవుడు ఏదో మొక్కుకొని పుట్టాడులే అని అనేవాళ్ళు కూడా దేవుడు గొప్ప సమాధానం ఇచ్చాడు. ఏంటో తెలుసా అండి? ఆ ఒకరిని దేవుడికి ఇచ్చిందంట. దేవుడు ఎంతమందికి ఇచ్చాడు? ఆమెకు మరలా 4 ఇచ్చాడు. టోటల్ 5 సంతానానికి తల్లి అయిపోయింది. చూసారా? అన్న దేవుడి కార్యాలు కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఆ మందిరానికి వచ్చి అన్న సమూయేలు ఇస్తున్నప్పుడు ఆ దైవజనుడు ఒక గొప్ప మాట అంటాడు. ఏలియా, నువ్వు ఒకరిని ఇచ్చావు, దీనికి 100 ప్రతిఫలం నీవు పొందుగాక. మరలా ఏంటిదని దేవుడు క్షమించాలి. దైవజనుడు దేవుని యొక్క ఆవేశం చేత ఆమె ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తున్నట్టు మనకి కనబడుతుంది. ఆ తర్వాత హన్న మరి వచ్చేయట అట్లా ఎంతమంది బిడ్డలు కలిగిందండి? మొత్తము 5 బిడ్డలకు తల్లి అయిపోయింది. మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఎలా కనపడిందండి? హన్న మనకి సమాజంలో వెలిబయబడిన స్థితి, వీర్చబడిన స్థితి, మోసపరచబడిన స్థితి, అవమానపరచబడిన స్థితి, కృంగిపోయిన స్థితి. అట్లాంటి స్థితి ఇప్పుడు ఎట్లా మారిపోయిందండి? ఆశీర్వాదకరమైన స్థితిగా మారిపోయింది. ఒక గొప్ప ఎగ్జాంపుల్ కదా, నిజంగా కదా, గూస్ బంప్స్ వస్తున్నాయి కదా ఏంటంటే ఆమె స్థితిని కనుక మనం గమనించినట్లయితే ఒక సామాన్యమైన పరిస్థితి, భర్త చేత తృణీకరించబడింది, బంధువుల చేత తృణీకరించబడింది, సవతి అయిన పెరిగిన ఆమెను ముప్పు దిక్కులు పెట్టింది, చాలా పూర్లు అనిపించింది, ఎన్నో శ్రమలు అనిపించి ఓర్చుకుని సరే నా బాధ దేవుడికి చెప్పుకుందామంటే ఆ ప్రాంతంలో కూడా ఆమెకు అవమానమే వచ్చింది. ఏమా నువ్వు తాగి మాట్లాడుతున్నావా, నందన వాడుతున్నావా అని సేవకుడు చూడకుండా ఆయనకి కూడా తగ్గించుకుని, అయ్యా నేను అట్లాంటి దాన్ని కాదు, నీ సేవకురాల్ని పనికి మాలిన దానికి ఎంచొద్దని చెప్పి ఆయనతో మాట్లాడి ఆయనతో కుదుర్చుకుని దేవుని చేత ఆఖరికి ఎన్ని మాటలు వచ్చినా కూడా దైవజనుడి నోటు చేత ఏం చేసుకుని వెళ్ళింది? ఆశీర్వాదాన్ని పట్టుకునే వెళ్ళింది ఆ అన్న. అప్పుడు దాకా భోజనం కూడా చేయలేదంట. అంటే ఎంత మొండి పట్టావు చూడండి మీరు. ఆ మొండితనంతో కూర్చుంది కనుకనే దేవుడు ఏం చేశాడు? ఆమెకు మాట ఇచ్చేశాడు. ఆ మాట తీసుకున్నప్పుడు సంతోషంగా వెళ్ళి భోజనం చేసింది. మరలా సంవత్సరానికి బిడ్డతో వచ్చింది. ఆ మందిరానికి దేవుడి సన్నిధానానికి వచ్చేసింది.
అయా నేను నీకు మాట ఇచ్చాను కనుక ఇప్పుడు ఇదిగో నా బిడ్డ నేను నీకు అప్పగిస్తున్నాను. ఎంత గొప్ప త్యాగం అండి, ఎంత గొప్ప సమర్పణ. ఆ సమర్పణ చేసింది కనుకనే దేవుడు ఒక మాట అంటాడు తెలుసా అండి, మనం ఎప్పుడు అంట దేవునికి చెప్పుడు మనము మోసపోమంట, వెక్కిరించబడమంట, అన్యాయం చేయబడమంట. మనకు దేవునికి ఎంత ఇస్తే దేవుడు మనకు మరలా అంతకంత డబల్ ఫోల్డ్ అంటారు కదా, 2 ఫోల్డ్ 3 ఫోల్డ్ దేవుడు అంత ఆశీర్వాదాన్ని మనకు ఇస్తాడంట. ఈయన జీవితంలో నెరవేరిందా లేదా? నెరవేరిందా? ఇక్కడ దాని అర్థం 70 ఇవ్వమని చెప్పట్లేదండి. మీ తలాంతులు, మీ సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చిన సమస్తాన్ని మీరు దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? సమయాన్ని అంటే దాని అర్థం ఏంటంటే ప్రొద్దునే లేవగానే మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా మంది ప్రొద్దునే లేవగానే వాళ్ళ బ్యూటిఫుల్ ఫేస్ ని బ్యూటిఫుల్ మిర్రర్లో చూసుకుని వావ్ నా ఫేస్ ఎంత బాగుంది అనుకుంటారు కదా. అది కాదు మనం చేయాల్సింది. ప్రొద్దునే లేవగానే ఏం చేయాలో తెలుసా? హౌ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, బట్ ప్రభువా నాకు ఒక బ్యూటిఫుల్ డే ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఎంతో మంది పడుకున్నట్టు బకెట్ తండ్రి వాళ్ళు లేరండి, అవునా కదా? రాత్రి అమ్మో ఇప్పుడే పడుకున్నాడమ్మా తెల్లారి చచ్చిపోయి బాగా ఏడ్చిన వాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు? అయినా కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఒక సజీవుల లెక్కలో దేవుడు మనను ఉంచాడు, అవునా కాదండి? అవునా? రెండవది మన ఆరోగ్య సంగతి మనకు తెలుసు. మనం ఎంత హెల్తీనో మనకి తెలుసు. కరోనా టైంలో కూడా మనం ఎంత వీక్ అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులకు ఉంచుంటాం, పెట్టడా లేదా? అవునా కదా? అయినప్పటికీ కూడా మనలో ఇంకా కొన్నిసార్లు మార్పు రాదు. మనలోని గర్వం, మనలోని పతనము, మనలోని లోకాశలు మనల్ని ఏం చేస్తాయంటే నా టాలెంట్తో నేను బ్రతుకుతున్నాను, నా తెలివితేటతో నేను బ్రతుకుతాను. ఎప్పుడైతే మనం నా 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 అనుకుంటామో మనం ఏం చేయబడతాం? రోజు రోజుకి దిగజారిపోతాం. ఎప్పుడైతే ఇది నా కాదు దేవుని వల్ల నేను జరుగుతుందని మనం దేవుడిని నమ్ముతాము, విశ్వసిస్తాము, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనలను పైకి తీసుకురావడం నేర్పుతాడంట, లేపుతాడంట. అనేక మందికి మనం ఏం చేస్తామంట? ఆశీర్వాదకరంగా ఉంటామంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హన్నాని కూడా చూసినట్లయితే హన్నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మొదటి నుంచి ఆమె బాధపడుతూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, దుఃఖముఖిలాగా కనబడుతుంది. ఆ దుఃఖముఖిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక చక్కటి ప్రతిబింబంలాగా మార్చాడండి. ఇప్పుడు ఆమెలో సంతోషం ఉందంట, సమాధానం ఉందంట, నవ్వు ఉందంట. తన బిడ్డలను చూసి ఆమె చాలా ఆనందపడుతుందంట, మృదువులాగా ఉందంట. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎటువంటి బాధతో బాధపడుతున్నాము, ఎటువంటి సమస్యలు మనం కృప చేస్తూ ఉన్నాయండి? ఈ మధ్యాహ్న కాల సమయంలో సమస్యలు సహజమేనండి. లోకంలో మనుషులకు రాక రాళ్ళకు చెట్లకు వస్తాయండి, కాదు కదా? మనుషులకే వస్తాయి. సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలో తెలుసా అండి? వాటిని అధిగమించాలి. వాటిని ఏం చేయాలి? మనము అధిరోహించాలి. సమస్యని అధిరోహిస్తేనే మనం ఏమవుతాము? చిరంజీవులం అవుతామంటారు లోకంలో ఒక మాట. మనం ఏమవుతామో తెలుసా? దేవుని బిడ్డల మనకి పిలువబడతాం. ఇది దేవుని మాట, అర్థమవుతుందా అండి? ఎందుకంటే దేవుడి దగ్గరికి వస్తే సమస్యలు రావనేది కళ్ళ, సమస్యలు రావనేది అసత్యం. దేవుడు ఎప్పుడు అలా చెప్పట్లేదు. నా దగ్గరికి వస్తే ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయని దేవుడు ఎక్కడ చెప్తున్నాడా? చెప్పట్లేదు. మనం ఏం చెప్తామంటే స్థిరము కలిగిన మనుషులుగా ఉంటామంట. లోకంలో కొంతమందికి కంగారు ఉంటుంది, అయ్యో టైం వచ్చేస్తుంది, కట్నం ఇంకా కూర్చోబడలేదు, నా బిడ్డకు కళ్యాణం చేయాలి ఎట్లా అనేది లోకస్తుల మాట. కానీ మన మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డల మాట, ఎంతైనా కానీ నా దేవుడు నాకు కార్యం చేస్తాడు. అటువంటి స్థిరత్వాన్ని మనం కలిగి ఉంటామంట. అంటే అసౌకర్యంలో కూడా మనం సౌకర్యంగా బ్రతుకుతామంట. మనశ్శాంతి లేని సమయంలో కూడా మనం ఏం చేస్తామంట? ప్రయాణం అవుతామంట. ఎట్లా ప్రయాణం అవుతాం తెలుసా? సాఫీగా. అంటే గల్లియా ప్రాంతంలో ఎట్లా అయితే ఆ అలలు వచ్చినప్పుడు శిష్యులు ఎలా భయపడబడ్డారో అని దేవుడు ఏం చేశాడంట? భయం లేక ప్రశాంతంగా ఉన్నట్లు మనం కూడా ఏం చేస్తామంట? ఎంత హోరు తుఫాన్లు వచ్చినా కూడా మనం చాలా ప్రశాంతంగా ఉంటామంట. ఎప్పుడు మనకి ఇది జరుగుతుంది అంటే దేవునిలో మనము అంటకట్టబడినప్పుడు, దేవునిలో మనము నమ్మకంగా బ్రతకగలిగినప్పుడు. లోకంలో ఉన్న మనుషులందరూ కంగారు పడిపోతారంట. చిన్న దుఃఖమైన కూడా, చిన్న మనుషులు చనిపోయినా కూడా లోకంలో ఉన్న వాళ్ళందరూ అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోయారని బాధపడతారంట. కానీ మనకున్న నమ్మకం ఏంటో తెలుసా? మరలా మనం వారిని అక్కడ చూస్తాం. ఎక్కడ? పరదేశంలో చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే స్థిరత్వాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో హన్న ఒక ఫెయిల్యూర్ గా తన జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఒక ఫెయిల్యూర్ గా మనకి కనబడింది ఎర్లీ స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్ లో. కానీ ఎండింగ్ ఆఫ్ ద స్టోరీకి వచ్చేసరికి ఒక పెద్ద సక్సెస్ ఏమైపోయిందాం? ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఆమె ద్వారా మనం నేర్చుకుంటాము ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుడిని అడగాలి, ఎలా తగ్గి ఉండాలి, ఎలా అనుకోవాలి. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏమై ఉన్నారు? మీ సమస్యలు ఎటువంటివి ఉన్నాయి? ఎట్లాంటి గొప్ప సమస్యలు ఉన్నా కూడా దేవుని దగ్గర ఒక్కసారి అడగండి, ఒక్కసారి ప్రార్థించండి. ప్రభువా నా వైపు చూడండి, నన్ను మాట్లాడండి, నన్ను దర్శించండి, నా పట్ల మీ కనికరాన్ని చూపించండి. కొంచెము సేపు మీరు కనుక దేవుని అడగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరం ఏకీపించినట్లయితే చిన్న ప్రార్థన చెప్పుకుందాం. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడగలన, దేవుడు మనం దర్శించలాగన, మన సమాధానం ఇచ్చులాగన, మన సమస్యలకు దేవుడు గొప్ప సమాధానం ఇచ్చులాగన. లోకంలో విష జ్వరాలకు ఎలా మందు విరుగుడు, మన సమస్యలకు కూడా దేవుడే విరుగుడు, ప్రార్థనే విరుగుడు. దేవుడిని అడుగుదాం, దేవుడిని వెడుగుదాం. ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, మీ ముఖకాంతులకు
మరుగుపరచునని దేవుడిని అడుగుదాం. తప్పక దేవుడు సహాయం చేస్తాడు. మొట్టమొదటిగా శిరీష గారు ప్రార్థన చేస్తారు, రెండవదిగా ఏస్మరియం గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దేవుని యొక్క దీవెనకి సెలవు తీసుకుందామని చిన్న చిన్న ప్రార్థన చేయవలసిన మీకు మనం చేస్తున్నాం.